ఆపరేషన్ సింధూర్ ఒక అన్నని పోగొట్టుకున్న చెల్లికి, కొడుకును పోగొట్టుకున్న తల్లికి, భర్తను పోగొట్టుకున్న భార్యకి, వీళ్ళు అందరినీ బాధ పెట్టినోడిని ఎల్లి ఎతికి మరి లేపేసింది మన ఇండియన్ ఆర్మీ. సో ఎట్టకేలకి నిన్న పాకిస్తాన్లోని కొన్ని 9 ఉగ్ర స్థావరాల మీద దాడులు అయితే జరిగినాయి యాక్చువల్గా. సో వాటిలో కూడా కొన్ని ప్లేస్లన్నీ ఎత్తుకున్నారు. 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు లోపలికి వెళ్ళి మరి వాళ్ళు స్థావరాలను ధ్వంసం చేసి వచ్చారు. ఇక వాళ్ళ మీడియా వాళ్ళు చెప్పుకునేది ఏముంటుంది, అది అంతా సివిలియన్స్ మీద కూడా వేశారు అని చెప్తున్నారు. కానీ అసలు అలాంటిది ఏమీ జరగలేదు. మన వాళ్ళు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వరల్డ్ అంతా కూడా మన వెనకాల ఉంది. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఇట్స్ ఎ షేమ్, ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్ అని అన్నాడు అనమాట. అంటే ఇట్స్ ఎ షేమ్ అనేది మన మీద షేమ్ అని కాదు, ఆయన ఉద్దేశం ఏంటంటే ఇలాంటివి జరగటం షేమ్ అని. అంటే దీన్ని మొదటే వాళ్ళు గనక ఈ తీవ్రవాద కలాపాలు గనక చేయకుండా ఉంటుంటే ఇలాంటి పరిస్థితి కలిగేది కాదు, ఏదైనా సరే కొంచెం టెన్షన్లు తగ్గించుకుంటాం బెటర్ అని చెప్పి అన్నారు. ఆల్మోస్ట్ ఆల్ వరల్డ్ లీడర్లు అందరూ మనకే సపోర్ట్ చేస్తున్నారు. పుతిన్ కూడా ఫోన్ చేసి మోడీతో మాట్లాడుతున్నాడు. అందరూ మనకే సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఓళ్ళకి తెలుసు ప్రపంచంలో ఏం జరుగుతుంది. వీళ్ళు ఇంకా ఎన్ని రోజులు అబద్ధం ఆడుతూ పోతారు. ఆ అబద్ధానికి వాళ్ళంతటా వాళ్ళే ఒప్పుకున్నారు, ఇది మేం పెంచి పోషిస్తున్నాం ఉగ్రవాదాన్ని అని చెప్పేసి ఒక స్కై ఇంటర్వ్యూలో. సో ఇవాళ రోజున సమాధానం ఎప్పుడా అని ఒక 10 రోజుల నుంచి అందరూ ఎదురు చూస్తున్నారు. సైలెంట్గా ఉన్న టైంలో వైలెంట్గా మనోళ్ళు తీవ్రవాళ్ళని అందరినీ లేపేశారు. ఒకప్పుడు బాలకోట్ కూడా ఇలాగే జరిగింది. సో సైలెంట్గా ఉన్న టైంలో వెళ్ళారు, సప్ప వేసేసారు, వచ్చేసారు. మళ్ళీ సేమ్ ఇదే టైంలో వెళ్ళారు, వేసేసారు, వచ్చేసారు. అది మన వాళ్ళ టాలెంట్. దాంట్లో భాగంగా ఈ రోజు వచ్చేసి మాక్ డ్రిల్ అనేది అక్రాస్ ద ఇండియా చేయాలని చెప్పేసి మన గవర్నమెంట్ అయితే చెప్పింది. మాక్ డ్రిల్ అంటే జనరల్గా ఏంటి అంటే మాక్ ఎగ్జామ్స్ అని మనం రాస్తూ ఉంటాం కదా, ఏదన్నా సేమ్ ఎగ్జామ్, ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ని సేమ్ ప్యాటర్న్లో రాయటం మాక్ ఎగ్జామ్ అంటారు. అలాగే మాక్ డ్రిల్స్ జనరల్గా దేనికి జరుగుతూ ఉంటాయంటే ఫైర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, అంటే ఎక్కువగా ఫారెన్లో ఉండే వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది. మనకి ఇండియాలో 99.9% పెద్ద గవర్నమెంట్ బిల్డింగ్లకి చేస్తారేమో, బట్ జనరల్ ఏంటంటే ఈ అబ్రాడ్లలో ఇది మాత్రం రూల్ అనమాట. మాక్ డ్రిల్ అంటే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సడన్గా సైరన్ మోగుతుంది. మోగినప్పుడు అందరూ ఒక ఫైర్ ఎగ్జిట్ వే అనేది ఉంటుంది. ఆ వేలో బయటకు వస్తారు. బయటకు వచ్చి ఒక పర్టికులర్ ఫైర్ అసెంబ్లీ పాయింట్ అనేది ఉంటుంది. ఆ పాయింట్ దగ్గర అందరూ నిలబడి ఉంటే ఎవరెవరి టీం లీడో, టీం లేకపోతే హెడ్ మేనేజరో వచ్చేసి పెన్ను పేపర్ తీసుకొని మీరంతా సేఫ్గా బయటకు వచ్చారా రాలేదా అని కౌంట్ లెక్క చేసుకుంటారు అనమాట. సో ఇది ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయాలి వీళ్ళు రిపోర్టు. అంటే ఎనీ రీజన్ ఒకవేళ ఆ బిల్డింగ్లో, అంటే మీ ఆఫీస్లో కానీ లేకపోతే హాస్పిటల్స్లో కానీ ఇట్లాంటి వాటిల్లో స్టేషన్స్లో కానీ ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఫైర్ అనేది జరిగితే అందరూ సేఫ్గా బయటికి వచ్చారా లేదా అనేటువంటిది ఈ రిపోర్ట్ బేస్ చేసుకుని ఆఫీసులకి లైసెన్సులు ఇవ్వటాలు కానీ, ఆఫీసులు నడవాలా వద్ద వాళ్ళని ఆపేసేయాలని ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. జనరల్గా కొంత ఇది మన దగ్గర ఎక్కువ జరగదు, ఎందుకంటే మన దగ్గర బిల్డింగ్లు కూడా ఒకదానికి అనుకొని ఈ సందులో ఒక గల్లీలోనే బోల్డ్ అనే బిల్డింగ్లు ఉంటూ ఉంటాయి. సో ఈవెన్ ఫైర్ ఇంజిన్ కూడా పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు ఒక్కొక్కసారి. సో అది జనరల్ మాక్ డ్రిల్ అంటే. ఇప్పుడు ఈ ఆర్మీ మాక్ డ్రిల్ అంటే ఏంటి అంటే యాక్చువల్గా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్లో యుద్ధ వాతావరణం గనక నెలకొని శత్రు దేశానికి సంబంధించినటువంటి విమానాలు కానీ, అంటే ఈ ఫైటర్ జెట్స్ అంటారు చూసారా, ఒకవేళ ఫైటర్ జెట్స్ దేశం మీదకి వచ్చి ఏదన్నా ఒక టార్గెట్స్ చూస్ చేసుకొని వాళ్ళు బాంబింగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ మాక్ డ్రిల్ చేస్తారంటే ఇవి సడన్గా మనము తప్పించుకుని దాక్కోటానికి, తర్వాత ఒకవేళ ఏదైనా జరిగినప్పుడు జనాలను హాస్పిటల్ తీసుకెళ్ళటము, తర్వాత వాళ్ళు వచ్చేసి ఆర్మీ వాళ్ళు వచ్చేసి మీరు ఇక్కడ దాక్కోండి అని చెప్పటము, లేకపోతే మెడిసిన్స్ టైంకి అందుతున్నాయా లేదా, లేకపోతే అంబులెన్స్లు రావడానికి ఉన్నాయా లేవా. ఫర్ సపోజ్ ఒక రైల్వే స్టేషన్ ఉందనుకోండి, ఒక రైల్వే స్టేషన్ మీద కానీ అటాక్ జరిగితే అన్ఫార్చునేట్ సిచ్యువేషన్లో అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎలా దాచిపెట్టాలి, ఎలా తప్పించాలి, ఎలా వాళ్ళని సేఫ్ గార్డ్ చేయాలి అనేది గవర్నమెంట్ బాధ్యత. సో దాన్ని టెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. మాక్ డ్రిల్ అంటే ఆ పర్టికులర్ టైంకి ఎవరు ఎక్కడికి సేఫ్గా ఉండాలి, ఒకవేళ ఏదైనా జరిగితే ఎవరు ఎలా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఇవన్నీ చెక్ చేయడాన్ని మాక్ డ్రిల్ అంటారు. సో అయితే దీన్ని 2 రకాల మాక్ డ్రిల్స్ చేస్తారు. ఒకటి ఏంటంటే
డే టైంలో జరిగేటువంటి మాక్ డ్రిల్ అనమాట. ఈ డే టైంలో ఇప్పుడు నేను చెప్పినట్టు హాస్పిటల్స్ కానీ లేకపోతే రైల్వే స్టేషన్స్ కానీ క్రౌడెడ్ ప్లేసెస్ బస్ స్టాండ్స్ కానీ, ఎందుకంటే శత్రువులు ఒక టార్గెట్ కనుక చూస్ చేసుకున్నప్పుడు ఆ టార్గెట్ ప్రకారం వాళ్ళు బాంబేస్తారు. కాబట్టి వేసిన ప్లేస్లో ఎటువంటి విధ్వంసం జరిగినా, ఇప్పుడు మీరు యుక్రెయిన్ వార్ చూస్తున్నారు కదా, టక రష్యా నుంచి జుప్పు మిసైన్లు పడిపోతూ ఉంటాయి. వెంటనే వీళ్ళోళ్ళు వచ్చేసేసి వాళ్ళని హాస్పిటల్ వాళ్ళని తీసుకెళ్లడము, అట్లా రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తారనమాట. ఆ రెస్క్యూ ఆపరేషన్స్ చెక్ చేస్తారు. సో ఇవి కూడా ఈ ప్లేసెస్ కూడా ఎలా ఉంటాయి అంటే, ప్రతి ప్లేసులలో జనరల్గా వీళ్ళు చూస్ చేసుకోరు. ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్మీ టు ఆర్మీయే యుద్ధం చేస్తారు. అంటే ఆర్మీ బేసిస్ మీదనే వీళ్ళు కాన్సన్ట్రేషన్ పెడతారనమాట. సివిలియన్స్ని ఎవరు హర్ట్ చేయాలనుకోరు. ఏ యుద్ధంలో జరిగినా, మీరు ఏ దేశ యుద్ధంలో చూసినా కూడా జనరల్గా తరతరాలు మన రాజుల కాలం నుంచి వస్తున్న రోజుల్లో కూడా ఈ బట్టలు కొట్టుకుంటారు, కానీ జనాల దగ్గరికి వెళ్ళి జనాల్ని చంపరు అనమాట. సో జనరల్గా అది యుద్ధం రూలు, ఆర్మీ టు ఆర్మీ యుద్ధం చేయాలని. సో ఇప్పుడు ఈ కొన్ని ప్లేసులు చూస్ చేసుకున్నారు. ఎందుకు చూస్ చేసుకున్నారు? విశాఖపట్నం చూస్ చేసుకున్నారు. విశాఖపట్నం ఎందుకు అంటే అక్కడ నేవీ బేస్ ఉంది, అక్కడి నుంచి మిసైల్ టెస్టులు జరుగుతూ ఉంటాయి, ఆర్మీ బేసు, నేవీ బేసు, చాలా పోర్ట్స్ ఉన్నాయి. ఈ పోర్ట్ ద్వారా మనకి బిజినెస్ జరుగుతూ ఉంటుంది. సో ఈ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు కానీ నేవీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎక్కువ అక్కడే ఉంటారు అనమాట. సబ్మెరైన్లు కానీ అవి కానీ సముద్రం నుంచి వెళ్ళటానికి కానీ, సో అలాంటి ప్లేసులు, కాకినాడ పోర్ట్ ఉంది. సో ఇలాంటి కొన్ని ప్లేసులను వాళ్ళు చూస్ చేసుకుంటారు. అరౌండ్ 4 o'clock అనుకుంటా వైజాగ్లో డే టైంలో మాక్ డ్రిల్ అనేది జరిగేది. తర్వాత హైదరాబాద్లో కూడా కొన్ని ప్లేసెస్, హైదరాబాద్లో అన్ని ప్లేసులకి మాక్ డ్రిల్ లేదనుకుంటా నాకు తెలిసి. కొన్ని ప్లేసెస్ ఏంటంటే, ఇప్పుడు ఈ సైనిక స్థావరాలు ఎక్కడైతే ఉంటాయో, సైనిక్పురి అని ఉంది కదా, అలాంటి ప్లేస్లలో ఎక్కడెక్కడైతే ఆర్మీ క్యాంప్స్, ఆర్మీ ట్రైనింగ్ అవి జరుగుతాయో, జనరల్గా యుద్ధాలు జరిగినప్పుడు నేను చెప్పినట్టు ఆర్మీ క్యాంపుల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఫైటర్ జెట్స్తో వచ్చి ఆర్మీ వాళ్ళు దాని మీద బాంబులేసి వెళ్తారనేసి అలాంటి ఏరియాల్లో ఎక్కువ మాక్ డ్రిల్స్ చేస్తారు. సివిలియన్ని టార్గెట్ చేయకూడదు జనరల్ రూల్ ప్రకారం. ఇంకొకటి ఏంటి అంటే నైట్ బ్లాక్అవుట్. నైట్ బ్లాక్అవుట్ ఎందుకు చేస్తారు అంటే, ఇప్పుడు ఈ ఫైటర్ జెట్స్ వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని టార్గెట్లు పెట్టుకొని వస్తారు కదా. ఇప్పుడు ఏ ఆర్మీ బేస్ మీదనో బాంబు వేయాలని చెప్పి ఒకవేళ వాళ్ళు టార్గెట్ పెట్టుకొని వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, సడన్గా ఒకేసారి మొత్తం లైట్స్ ఆఫ్ చేసేస్తారు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అప్పుడు మన ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం కాందహార్లో ల్యాండ్ అయినప్పుడు, హైజాక్ జరిగినప్పుడు దాన్ని వాళ్ళు పాకిస్తాన్లో ల్యాండ్ చేయమని చెప్పేసి కొంత డిస్కషన్ జరిగినప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఈవెన్ ఇంధనం అయిపోతుందని చెప్పినా పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళు ఏం చేశారంటే, ఎయిర్పోర్ట్లో లైట్స్ అన్ని ఆఫ్ చేసేసారు. అంటే ఏంటంటే పైలట్కి అర్థం కాదు, కింద మొత్తం కంప్లీట్ బ్లాక్అవుట్ చేశారు. బ్లాక్అవుట్ చేయడం వల్ల ఏంటంటే పైలట్ ఇప్పుడు ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలి అంటే వాళ్ళు ఆటోమేటిక్ కంట్రోల్స్ ఎంత ఉన్నా కానీ స్టిల్ వాళ్ళు రన్వేని చూసుకుంటూ ఉంటారు, రన్వే డిస్టెన్స్ చూసుకుంటూ ఉంటారు, ఆ లైట్స్ చూసుకుంటూ ఉంటారు. మన రోడ్ మీద ల్యాండ్ చేస్తున్నామా, రన్వేలో ల్యాండ్ చేస్తున్నామా అనేది వాళ్ళకి డిఫరెన్స్ అనేది తెలిసిపోతూ ఉంటుంది అనమాట. అందుకని బ్లాక్అవుట్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా పైలట్ ల్యాండ్ చేసే ఛాన్స్ ఉండదు. అంటే పొలాల్లో చేస్తాడా, ఇళ్లలో చేస్తాడా, ఎక్కడ చేస్తాడో తెలియదు కదా. అందుకని చెప్పేసి ఈ బ్లాక్అవుట్ ప్రొసీజర్ని మాక్ డ్రిల్ లాగా టెస్ట్ చేస్తారనమాట. ఇప్పుడు శత్రుదేశ యుద్ధ విమానాలు కనుక మన దేశం మీదకి వచ్చినప్పుడు నైట్ టైంలో కనుక వచ్చి వాళ్ళు ఏదైనా టార్గెట్ ఎత్తుకొని ఆ టార్గెట్ మీద వేయాలి అనుకున్నప్పుడు మనము లైట్స్ మొత్తం డార్క్ చేసేస్తే అప్పుడు వాళ్ళు టార్గెట్లు అనేవి వెతుక్కోలేరు. సో అందుకని చెప్పేసి మన బ్లాక్అవుట్ టెస్ట్ అనేది చేస్తారు. సో జనరల్గా వాళ్ళు ఆ టైంకి మనల్ని ఏమంటారంటే, లైట్లు, ఫ్యాన్లు అన్ని బంద్ చేయండి, కిటికీలు అన్ని మూసేసేయండి, మొత్తం చీకటికి, ఈవెన్ స్ట్రీట్ లైట్స్ కూడా వెలగవు, ఎక్కడా కూడా లైట్ అనేది ఉండదన్నమాట. కంప్లీట్ డార్క్, కంప్లీట్ బ్లాక్అవుట్ అయిపోతుంది అనమాట. సో ఇది ఎలా చేస్తారు అంటే, దీనికన్నా ముందు ఈ టెస్ట్ ఎప్పుడైతే చేస్తారో ఆ టెస్ట్ కన్నా ముందు ఒక సైరన్ అనేది మోగిస్తారు వీళ్ళు. యుద్ధం జరగటానికో లేకపోతే శత్రు దేశాలు మన మీద దండెత్తడానికి వచ్చినప్పుడు అంటే ఒక ఎమర్జెన్సీ సైరన్ అనేది మోగుతుంది అనమాట. మనకు ఫ్యాక్టరీలలో జనరల్గా ఇలాంటి సైరన్లు ఇదివరకు మోగుతూ ఉండేవి. అంటే మన వర్క్ స్టార్ట్ అవుతుంది, వర్క్ ఎండ్ అవుతుంది, లేకపోతే ఫ్యాక్టరీలో ఏదైనా ఎమర్జెన్సీ జరిగినప్పుడు అప్పుడు సైరన్ మోగుతుంది. అంటే ఏంటంటే ఏదో ఎమర్జెన్సీ జరుగుతుంది, అందరు ఫ్యాక్టరీ నుంచి బయటకు వెళ్ళండి అని అలా సైరన్లు మోగివి. ఇది యుద్ధానికి కూడా ఏంటంటే, ఒకవేళ శత్రు దేశం కానీ ఎవరైనా దండెత్తడానికి వచ్చినప్పుడు ఇలాంటి సైరన్లు మోగుతుంటాయి. ఆ సైరన్ మోగినప్పుడు అర్థం ఏంటి అంటే, మనం జాగ్రత్తగా ఎక్కడైనా పారిపోవాలి, లేకపోతే టేబుల్ కింద దాక్కోవాలో, లేకపోతే సమ్ సేఫ్ ప్లేసెస్ కొన్ని మన బోర్డర్కి నియరెస్ట్ ఉండేటువంటి ఏరియాలలో ఏంటంటే బంకర్స్ లాగా ఉంటాయి. ఆ బంకర్స్లో కొంతమంది దాక్కుంటారు అనమాట. సో ప్రెసెంట్ ఏంటంటే ఎక్కువ
అండ్ ఎక్కువ డేంజర్స్ ఎక్కడ ఉంటాయి అంటే శత్రు దేశానికి ఉండేటువంటి బోర్డర్లకు దగ్గరలో ఉండే ప్లేసులు కొంత డేంజర్గా ఉంటాయి అనమాట. మిగిలినవన్నీ చాలా దూరం లోపల దాకా రావాలి కాబట్టి వాళ్ళ టార్గెట్లు అంత దూరం హెచ్చి బోర్డర్లో ఏంటంటే చాలా ఈజీగా వాళ్ళు యుద్ధం చేయగలుగుతారు కాబట్టి అవి సీరియస్ టార్గెట్స్ అవుతాయి అనమాట. అక్కడ టెస్టింగ్ జరుగుతూ ఉంటుంది, మాక్ డ్రిల్ టెస్టింగ్. తర్వాత కొన్ని ఆర్మీ బేస్లు ఎక్కడెక్కడ ఏ ఏరియాలలో ఉన్నాయో ఆ ఏరియాలో మాక్ డ్రిల్ జరుగుతూ ఉంటుంది. వైజాగ్ లాంటి నేవీ బేసెస్ ఉన్న ఏరియాలో మాక్ డ్రిల్ జరుగుతూ ఉంటుంది. పోర్ట్స్ ఉన్న చోట మాక్ డ్రిల్ జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళు మన బిజినెస్లు కూడా దెబ్బతీసే ఛాన్స్ ఉంటుంది. పోర్ట్లు కనుక దెబ్బతిన్నాయి అనుకోండి, బిజినెస్ దెబ్బతింటుంది, ట్రేడ్ దెబ్బతింటుంది. ఆ పర్టికులర్ టైంకి మనకి మనం ఏదైతే వేరే కంట్రీ నుంచి తెచ్చుకున్న పోర్ట్లో పెట్టుకుంటామో అవన్నీ నాశనం అవుతే మన ఎకానమీ దెబ్బతింటుంది. సో ఇవన్నీ చెక్ చేయటం కోసం మాక్ డ్రిల్ అనేది చేస్తారనమాట. అంటే మనోళ్ళు ఎంత సీరియస్గా ఉన్నారంటే తొక్కిపారు దొబ్బుతారు, రారే నీ సంగతి చూస్తాం అనే లెవెల్లో ఉన్నారు. సో ఇది మాత్రం నిజంగా ఇప్పటికైనా వాళ్ళకి బుద్ధి రావాలి. ఇప్పటికీ కూడా ఇంకా వాళ్ళ బుద్ధి రాకపోతే వాళ్ళు ఎవడు ఏం చేయలేడు. ప్రపంచం అంతా ఏలు పెట్టి చూపించినా కానీ ఇంకా వాళ్ళ తప్పుని డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్దాం అనుకున్నది. నిజంగా ఎప్పటి నుంచో మనము ఎదురు చూస్తున్న టైం వచ్చేసింది. శత్రు దేశానికి బుద్ధి చెప్పిన మన మోడీ గారికి, అలాగే మన ఆర్మీ అహర్నిశలు మనము ప్రశాంతంగా ఇవాళ రోజున కళ్ళు మూసుకొని నిద్రపోగలుగుతున్నాం అంటే దానికి కారణం మన దేశ ఆర్మీ, నేవీ, త్రివిధ దళాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వాళ్ళ ప్రాణాల్ని పణంగా పెట్టి మన ప్రాణాలని కాపాడుతున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి, శత్రు దేశానికి 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న ఉగ్ర స్థావరాలని నాశనం చేసి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారంటే వాళ్ళు ఎంత ధైర్యంతో శత్రు దేశానికి వెళ్ళి ఉంటారు ఒక్కసారి ఆలోచించండి. నిజంగా అలాంటి వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్, మన ఇండియన్ ఆర్మీకి హ్యాట్స్ ఆఫ్. మేరా భారత్ మహాన్, జై హింద్.